హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ క్లాసెస్ బై కరుణ. మనకు సెకండ్ ఇయర్ 4th సెమ్ మనకు తెలుగు సిలబస్ చదువుకుందాం. మనకి ఇంతకుముందు వీడియోలో పద్య భాగంలో ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ చదువుకున్నాం. ఇప్పుడు గద్య భాగంలో క్వశ్చన్ నెంబర్ 9లో గద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. మనకి 3 లెసన్స్ ఉన్నాయి. గద్య భాగంలో 3 లెసన్స్ నుండి 2 క్వశ్చన్స్ ఇస్తారు. వాటికి వ్యాసరూప ఆన్సర్స్ రాయాలి. మనకి ఇప్పుడు సెకండ్ లెసన్ ఆర్తగీతం. ఈ ఆర్తగీతం అనే ఒక లెసన్ కవి బాలగంగాధర్ తిలక్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఈ కవి పరిచయం. పాఠ్యభాగం ఆర్తగీతం దేని నుండి స్వీకరించబడింది? అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం నుండి స్వీకరించబడింది. కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఈ యొక్క జననం, ఈ కవి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మండపాక గ్రామంలో 28/1922 జన్మించాడు. ఈయన యొక్క రచనలు ప్రభాతము, సంధ్య, అమృతము కురిసిన రాత్రి, గోరు వంకలు అనే కవితా సంపుటాలు, అద్భుతమైన కథలు, కొన్ని నాటకాలు రచించాడు ఈయన. నెక్స్ట్ ఈయనకు అవార్డు, ఈయనకు అమృతము కురిసిన రాత్రి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మరి తిలక్ యొక్క విశిష్టతలు: ఇతడు తెలుగు ఆధునిక సాహిత్యములో భాషా అభ్యుదయ కవితావాదాలకు మధ్య సమన్వయాన్ని సాధించిన కవి. మరి తిలక్ కవిత్వము ఒకవైపు అనుభూతి చైతన్యంతో తొణికిసలాడుతుంది, మరొక వైపు సమసమాజాన్ని కోరుతూ మానవాభ్యుదయం కోసం పరితపిస్తూ మానవతావాదాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది యొక్క తిలక్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ యొక్క కవి పరిచయం. ఇది మనకు పార్ట్ ఏ ఆ భాగంలో క్వశ్చన్ నెంబర్ 3లో మనకు ఈ కవి పరిచయం ఉంటుంది. మన క్వశ్చన్ నెంబర్ 3లో పద్య భాగం నుండి గద్య భాగం నుండి మన కవి పరిచయాలు ఉంటాయి. ఈ కవి పరిచయాల్లో మనకు 5 మార్క్స్ ఉంటుంది. ఇది నెక్స్ట్ పాఠ్యభాగ సారాంశం. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ప్రసిద్ధి పొందిన తిలక్ వచన గేయాల్లో ఆర్తగీతం ఒకటి. మరి దుఃఖము, వేదనతో నిండిపోయిన లోకాన్ని చూసి కవి గుండెల్లో ఉబికి వచ్చిన ఆర్తమైన బాధాకరమైన గీతమే ఈ ఆర్తగీతం. హృదయాలను కదిలిస్తూ కలిచివేసే దుర్భరమైన బతుకు దృశ్యాలను తిలక్ కరుణరసాత్మకంగా వర్ణించాడు. దుఃఖంతో బాధపడే జీవుల యొక్క యథార్థ జీవితాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశాడు. మరి తిలక్ ఆవేదనలో నివేదనను సానుభూతితో అర్థం చేసుకుంటే మనకు ఆర్తగీతంలో మంచిగా అర్థమవుతుంది. మరి ఇది వ్యవహారిక భాషలో గ్రాంధిక భాషతో కలిసి మరి ఆర్తగీతము కొత్తగా చదవాలని చెప్పేసి అనుభూతిని కలిగిస్తుంది. మనకు ఈ ఆర్తగీతంలో మరి కవి తన యొక్క పాఠ్యభాగ ఉద్దేశం, మరి బాలగంగాధర్ తిలక్ ఈ ఆర్తగీతంలో తన యొక్క ఆర్తిని ఎలా వెలిబుచ్చాడో, తన యొక్క బాధను ఎలా వెలిబుచ్చాడో మనం చదువుకుందాం. పాఠ్యభాగ సారాంశం. బాలగంగాధర్ తిలక్కు వర్తమాన సమాజ స్థితిని చూసి హృదయం ద్రవించింది. మరి ప్రజెంట్ వర్తమానం సమాజంలో ఎలా ఉన్నారు, ఈ యొక్క దీనుల యొక్క స్థితిని చూసి ఆయన యొక్క మనసు బాధపడింది. సోదర మానవుల కష్టాలను తిలక్ కళ్ళారా చూశాడు. తిలక్ సోదర మానవుల యొక్క కష్టాలకు కరిగి కన్నీరైన మానవతావాది, ఒక మంచి మనసున్న వ్యక్తిన. తమ సమకాలీన సమాజాన్ని విడిచి అందమైన లోకాల్లో విహరించలేరని తిలక్ చెప్పాడు. మరి నేను సమాజాన్ని విడిచి, సమాజం ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఈ సమాజాన్ని విడిచి నేను సుఖంగా సంతోషంగా మరి అందమైన జీవితాన్ని గడపలేను అని తిలక్ చెప్పాడు. అది కవితలోని మరి ఆయన యొక్క మానవతావాదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. తిలక్ కోరనివి: తిలక్ పూర్వ కవుల యొక్క వీణాగానానికి తాను వంత పాడలేనన్నాడు. నేను మరి పూర్వ కవులందరూ కూడా రాసినటువంటి యొక్క కవితలకు పాటలు గేయాలు మరి నేను రాయలేనన్నాడు. మరి దేశాన్ని కీర్తించలేను, ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నేను దేశం గురించి గొప్పగా చెప్పుకోలేను అన్నాడు. తన హృదయం మోడయిందన్నాడు. కవిత్వములో అలంకారము రసము వద్దన్నాడు. తిలక్ తాను చూసిన దీనుల యొక్క కన్నీరును చూచి కరిగిన పాటనన్నాడు. మరి ఈ కష్టాలను చూసి నేను ఒక పాటలాగా కరిగిపోయినాను, దీనుల యొక్క బాధలు చూసి సిగ్గుతో చీలిపోయానని, దుఃఖాగ్నిలో తాను కాలి బూడిదనయ్యానని చెప్పాడు. వాళ్ళ యొక్క కష్టాలు చూసి నేను సిగ్గుపడుతున్నాను, ఈ దుఃఖంలో కాలి బూడిదలాగా అయిపోయానని చెప్పేసి తను అంటున్నాడు. నేడు కవి
పైన దేవుడికి కింద మనిషికి సమాధానం చెప్పాలనే సిగ్గుతో తల వంచానని తిలక్ చెప్పాడు. మరి ఎవరికి సమాధానం చెప్పకుండా నేను సిగ్గుతో ఇలా జీవిస్తున్నానని చెప్పేసి మరి కవి తన యొక్క మనసులో ఉన్న బాధని, తను చూసిన దృశ్యాలను మనకు పైకి చెప్పాడు. మరి కవి చూసిన దృశ్యాలేంటివి? కవి ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాడిని చూశాడు. ఫస్ట్ పాయింట్ ఇది. మరి మర్రి చెట్టు కింద పడినటువంటి యొక్క ముసలివాడిని, చనిపోయిన ముసలివాడిని చూశాడు. నెక్స్ట్ సెకండ్, ఎడతెరపి లేని వర్షంలో వంతెన కింద నిండు చూలాలు బిడ్డను ప్రసవించి మూర్చపోయిన దృశ్యాన్ని చూశాడు. సెకండ్ ఇది. ఒక నిండు చూలాలు మరి బిడ్డను ప్రసవించి మూర్చపోయింది, అది చూశాడు. నెక్స్ట్, మురికి కాలువ పక్కన నిద్రపోయిన 3 ఏళ్ల పసిబాలుని చూశాడు. మరి తనకి ఎవరు లేక అనాథగా ఉండి ఒక మురికి కాలువ పక్కన పడుకున్నటువంటి యొక్క పిల్లవాడిని చూశాడు. పిల్లలకు కాస్త గంజి పోసి తానేమీ తినకుండా కలతపడిన కళ్ళతో ఆఫీస్కు వచ్చిన ముసలి ప్యూను వీరన్నను చూశాడు. ఇలా ముసలాయనను మరి తను ఏమి తినకుండా ఉన్నటువంటి యొక్క తన దీనమైన కళ్ళను ఆఫీస్కి వచ్చినటువంటి యొక్క వీరన్నను చూశాడు. నెక్స్ట్, క్షయవ్యాధితో బాధపడుతున్న భార్య బ్రతకదని డాక్టర్ చెప్పినప్పుడు పెద్ద గాలికి కూలిన కడిమి చెట్టు కొమ్మలా, మరి గాలి వచ్చినప్పుడు కూలిపోయినటువంటి యొక్క చెట్టు కొమ్మలాగా గజగజ వణికిన శక్తి లేని 5-6 పిల్లల యొక్క గుమాస్తాని చూశాడు. మరి ఒక గుమాస్తా మరి పిల్లలతో ఉండి తన భార్య బతకదని తెలిసినప్పుడు గజగజ వణికిపోతూ ఉన్నటువంటి యొక్క గుమాస్తాని చూశాడు. కవి ఈ విధంగా ఇలా దీనమైన పరిస్థితులని, దైన్యాన్ని, హైన్యాన్ని, మరి ఏడుస్తున్నటువంటి యొక్క మానవులని, నడుస్తున్న శవాల్లాంటి వికారం గల వారిని, అంటే బ్రతుకున్న శవాలతో సమానం అలాంటి వారిని, బాధలో ఉన్న వారిని, ఇవన్నీ చూశాడు కవి. ఈ దీనుల యొక్క బాధామయ గాథలు, కరుణామయ దృశ్యాలు ఏ నాగరికతకు ఫలశ్రుతియో చెప్పండి అని కవి ప్రశ్నించాడు. మరి ఎవరు చెప్పారు? ఏ నాగరికత చెప్పింది? ఏ సమాజం చెప్పింది ఇలా ఉండమని చెప్పేసి? మరి ఎక్కడిది అంత సమాజం ఇలా ఉంది అని చెప్పేసి కవి ప్రశ్నించాడు. బుద్ధుడు జన్మించిన భూమికి ఈ బాధామయ దృశ్యాలు గర్వకారణం కావన్నాడు. మరి బుద్ధుడు జన్మించినటువంటి యొక్క ఈ భూమిలో మరి ఈ యొక్క ఇలాంటి బాధాకరమైన జీవితాలు, బాధాకరమైన దృశ్యాలు ఉండడం మంచిది కాదు, మన దేశానికి గర్వకారణం కాదు ఇవి అన్నాడు. మరి ఒక మంచి మానవతావాదం కల వ్యక్తిగా తిలక్ యొక్క హృదయం చూద్దాం. ఈ దేశంలో ఒక బీదవాడు ఉన్నంత వరకు, అతడు కన్నీరు కారుస్తున్నంత వరకు, ఒక వ్యక్తి ఆకలితో బాధపడుతున్నంత వరకు, ఒక పసిపాప తల్లిపాలు లేక ఏడుస్తున్నంత వరకు, ఒక తల్లి హీనస్వరంతో మూలుగుతున్నంత వరకు తనకు శాంతి కలగదని తిలక్ చెప్పాడు. మరి ఇవన్నీ కూడా ఉన్నంత వరకు కూడా నేను శాంతిగా, సంతోషంగా ఉండలేను. ఒక బీదవాడు ఉన్నంత వరకు, ఒక వ్యక్తి ఆకలితో ఏడుస్తున్నంత వరకు, తల్లిపాలు లేక పిల్లవాడు ఏడుస్తున్నంత వరకు, ఒక తల్లి తను హీనమైన జ్వరంతో మూలుగుతున్నంత వరకు, ఇవన్నీ ఉండనంత వరకు నేను శాంతిగా ఉండలేను అని చెప్పి తిలకు చెప్పాడు. వర్తమాన సమాజంలో కరుణామయ దృశ్యాలను చూసి తాను సిగ్గుపడుతున్నానని తిలక్ చెప్పాడు. ఈ సమాజంలో ఇలాంటి ఒక దృశ్యాలు ఉండడం చూసి, ఇలాంటి కష్టాల్లో ఉన్నవారిని చూసి, ఈ సమాజాన్ని చూసి నేను సిగ్గుపడుతున్నానని చెప్పాడు. మరి తిలకు తన ఆవేదనలో, ఆకాంక్షలో మానవతావాదం కనబడుతుంది. తన ఆవేదన, తన యొక్క బాధ, తన యొక్క కోరిక, తన యొక్క ఆకాంక్షలు ఇవన్నీ కూడా తన యొక్క మనసులో మనకు ఒక మంచి మానవతావాది కనబడుతున్నాడు. మంచి మనసు గల వ్యక్తి మనకు కనిపిస్తాడు ఈ తిలక్లో. తాను దుష్ట నాగరికత అనే అరణ్యవాసం చేయలేనని తిలక్ చెప్పాడు. ఇలాంటి యొక్క ఈ దుష్ట నాగరికత, ఇంత కష్టాల్లో ఉన్నవారు ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు నేను ఈ అరణ్యవాసం, ఈ సమాజంలో నేను బతకలేనని చెప్పేసి తిలక్ చెప్పాడు. తిలకు కరుణామయ దృశ్యాలు చూడగానే అతని గుండె పట్లు చెదిరిపోయాయి. ఇలాంటి కష్టాలు చూసినప్పుడు ఆయన యొక్క మనసు కరిగిపోయింది. తన కళ్ళల నుంచి కన్నీరు వరదగా ప్రవహించింది. దేశము గురించి తిలక్ కన్న కళ్ళన్నీ పేలికలుగా ముక్కలయ్యాయి. నా దేశం గురించి నేను ఎంత గొప్పగా ఊహించాను, ఎంత గొప్పగా కలలు కన్నాను, మరి ఎంత గొప్పగా నేను నా కవితలో రాద్దామనుకున్నాను, పద్యాలు గేయాలు రాద్దామనుకున్నాను, ఇవన్నీ కూడా మరి నాకు ఆశలన్నీ నిరాశలైపోయినాయి, ముక్కలు ముక్కలుగా అయిపోయినాయి అని చెప్పి తిలకు తన మనసులో బాధపడుతున్నాడు. రాజకీయవేత్త కానీ, దేవుడు కానీ తన ఆర్తిని వినిపించుకోవట్లేదని తిలక్ బాధపడ్డాడు. మరి ఎవరు కూడా నేను పడిన యొక్క బాధను, నేను చెప్పిన బాధను, నేను అంటున్న యొక్క విషయాలని, మరి నా యొక్క కళలన్నీ కూడా ఎవరు వినిపించుకోవట్లేదు. ఏ రాజకీయవేత్త వినిపించుకోవడం లేదు, ఏ దేవుడు వినిపించుకోవట్లేడు. మరి వాళ్ళందరూ వినిపించుకుంటే, రాజకీయవేత్తగాని వినిపించుకున్నా కూడా ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి, కొంచెమన్నా సమాజం బాగుపడుతుంది. మరి దేవుడు కరుణించి వీళ్ళను ఆదుకుంటే
కొంచెమన్నా వీళ్ళు బాగుపడతారని చెప్పేసి తిలక్ తన మనసులో బాధపడుతున్నాడు. ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పి తిలక్ ఇలా తన ఆర్తగీతం అనే యొక్క గేయంలో మనకు తన బాధను, తన యొక్క ఆవేదనను మనకు స్పష్టంగా వివరించాడు. ఈ విధంగా తిలక్ ఒక మంచి మానవతావాదిగా మనకు కనిపిస్తున్నాడు. ఇది ఆర్తగీతం అనే యొక్క పాఠము. బాలగంగాధర్ తిలక్ రాసినటువంటి ఆర్తగీతం. ఇది మనకు క్వశ్చన్ పేపర్ 9లో మన గద్య భాగంలో ఉంటుంది, వ్యాసరూప ప్రశ్నలో ఉంటుంది. 3 లెసన్స్ ఉంటాయి. 3 లెసన్స్లో 2 కంపల్సరీ వస్తాయి. ఈ ఆర్తగీతం లెసన్ మనం చదువుకుంటే ఈజీగా మనము 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి.